Say what? Today program. This is Niti Raudu Sarangetram. She has been learning with me in UK for the last 10 years. And since childhood, she has been showing so much interest in Bharatanatyam. And the parents have been very supportive. She learned without any expectation, just for the passion of this art form. She has been learning steadily. And when I saw that she was excellent and she's capable of doing the Arangetram, I suggested that to the parents. And then for about 1.5 years, we did intensive work towards this Arangetram. How many years you started this Arangetram, madam? This Arangetram preparation took 1.5 years because we had to decide the compositions and then give it. I had to teach her, sometimes do new choreography for her and so on. For example, I have done 2 special choreographies for her. How many students you were How many training? In London? London training. I have thousands of students, but all the time, Offline, online? both. Okay. I have, at a given time, I have about 120. Okay. I have been there for 30 years. Okay. So many students have taken training with me. Thank you, madam. Name, madam? My name is Usha Raghavan. London. London, yes. మా అమ్మాయి భరతనాట్యం చూడడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లండన్లో నేర్చుకుంటూ ఇక్కడికి వచ్చి ప్రదర్శించినందుకు మాకు చాలా థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్. నేను లండన్లో పనిచేస్తాను. మా అమ్మాయి అక్కడే 8 ఏళ్ళు నేర్చుకున్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అందరి ముందు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరి ముందు చేయడానికని ఇక్కడే చేశాను. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు సార్? ఆమె 10 సంవత్సరాల నుంచి నేర్చుకున్నాను. ప్రదర్శన సార్ ఇది అరంగేట్రం, ఇది పెద్ద ప్రదర్శన. ఫస్ట్ ప్రదర్శన. వాళ్ళ మాస్టర్ ఎవరు సార్? ఉషా రాఘవన్ లండన్లో కళాశాఖ యూకే మాస్టర్. ఆవిడ స్టేజ్ ప్రోగ్రామ్ చేసిన బాగా చాలా చాలా ప్రసిద్ధిగా ఉంది అక్కడ లండన్. లండన్. పాప ఒక 3 సంవత్సరాల నుంచి, ఆ పాప 15 సంవత్సరాలు ఆవిడ దగ్గర. అక్కడ నుంచి 8 ఏళ్ళ నుంచి ఆమె దగ్గర నేర్చుకుంటాను. దానికన్నా ముందు యుఎస్లో ఒక టీచర్ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ లేదా మేడం? భరతనాట్యం నేర్చుకుంటుంది. అది ఐదవ ఏటి నుంచి మొదలుపెట్టింది. 5వ ఏడు జనని చంద్రశేఖర్ అని చెప్పి, జనని జనని టీచర్ అని చెప్పి ఆవిడ దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేసింది 5వ ఏటి నుంచి. అది యుఎస్లో. ఆ తర్వాత మేము యూకేకి మూవ్ అయ్యాం. యూకేలో అప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉంది ఉషా రాఘవన్ దగ్గర. సో గత 8 ఏళ్ల నుంచి ఉషా రాఘవన్ దగ్గరే నేర్చుకుంటాం. ఇది అరంగేట్రం ఫస్ట్ అరంగేట్రం అండి. ఇదే మొదటి అరంగేట్రం చేస్తున్నాం. లండన్ మేడం? లండన్ అండి మాది. మేము ఉండేది అక్కడే. Okay, I started that 30 years ago in London. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నా పేరు కేశవదీప్. మీ అందరికీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్గా పరిచయం ఉంటాను. ఈరోజు చాలా నితి రౌదురు అరంగేట్రం, చిరంజీవి నితి రౌదురు గారు ఇచ్చే అరంగేట్రం చూడడానికి వచ్చాను. చాలా వండర్ఫుల్గా ఉంది పర్ఫార్మెన్స్. తను ఇన్వాల్వ్ అయ్యి అర్థం చేసుకొని భావం ఏంటి, ఆడియన్స్కి ఆ రసానుభూతి ఎలా చేరించాలనే ఆ ప్రయత్నం, కష్టం, ఆ గురువు గారు పెట్టిన నేర్చుకున్న విద్య అంతింతగా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంది. ఇంకా కొన్ని రాబోయే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అది నేను చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నాను. చాలా కృషి ఉంది. అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. అమ్మాయికి ఈ కళ అందరికీ దేవుడి దయ లేకపోతే అంత ఈజీ కాదు రావడం. పాప ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు సార్? అది వాళ్ళ గురువు గారినే మీరు అడగాలి. నా అనుభవం ప్రకారం ఆమె చాలా ఏళ్ళ నుంచి వర్క్ చేస్తూ ఉంది ఈ ఆర్ట్ ఫామ్ గురించి. ఎందుకంటే అంత ఈజీ కాదు. తన ఏదైనా చిన్న తప్పు జరిగినా కళ్ళలో తెలిసిపోతుంది. కానీ ఆమె భావం కానీ అడుగులు కానీ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంది. సో మెస్మరైజింగ్ ఉంది పర్ఫార్మెన్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా తనకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సర్వీస్. శివ
स्वरूप गम गम भूत प्रपंचरहित निपुण परब्रह्म स्वरूप गम गम भूत प्रपंचरहित प्रपंचरहित निज गुहरित विराट अनंत आनंद अतिशय अक्षय गंगा आनंद अतिशय अक्षय शिव शंभो स्वयं అంటూ అద్భుతంగా సాగిన शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो तुम धिमिकी तदिकी तकिट तुम धिमिक धिमिक धिमिकी तकिट तुम धिमिकी तदिकी तकिट तुम मतंग मुनि पद बंदी तगीशा सर्वनि गौपद वेशित वेश नृत्य नगे